హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా నాగార్జున గారికి కుబేరా మూవీలో ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక ప్రశ్న ఎదురైంది. ఏపీ పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి, మీరు ఏం చెప్తారు, ఎవరు గెలవబోతున్నారన్న ప్రశ్నకి ఆయన సమాధానం చెప్పినట్టు దానికి కొద్దిగా నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏం సమాధానం చెప్పారు, నెటిజన్స్ ఎందుకు ట్రోల్ చేస్తున్నారు, సో ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, సినిమా వాళ్ళు మనం చూస్తున్నాం అంటే ఏపీ పాలిటిక్స్ మీద పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు, మన అందరికీ తెలిసిందే. అయితే రీసెంట్గా నాగార్జున గారికి ప్రశ్న ఎదురైంది, అంటే ఏపీ పాలిటిక్స్ పైన మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారంట. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటి, మరి నెటిజన్స్ నుంచి కాస్త ట్రోల్స్ వస్తున్నాయి, విమర్శలు వస్తున్నాయంట ఆయన చెప్పిన సమాధానానికి. మరి వీళ్ళు ఎందుకు ట్రోల్ చేస్తున్నారు సార్? ఇది ఎందుకంటే క్యాజువల్గా అడిగిన దానికి చెప్పుండొచ్చు ఆయన, అంటే ఎటుకు పాము చవ్వదు కర్ర వెరగదు అన్నట్టు చెప్పుండొచ్చు. ఎందుకంటే ఆయన ఇప్పుడు చాలా డిప్లొమాటిక్గా మాట్లాడతాడు, ఎక్కడ తప్పు దొరకడు నాగార్జున గారు. అంటే ఇండస్ట్రీలో కూడా ఆ విధమైన టాక్ ఉంది ఆయన. అయితే ఆయన అక్కడ నేను నివసించట్లేదు హైదరాబాద్లో, నాకేం తెలియదు అంటూనే బాగానే ఉంది అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారు. బాగానే ఉంది ఎలా చెప్తారు? నెటిజన్స్ అనేది కూడా వాస్తవమే కదా. నెక్స్ట్, సామాన్యుల పరిస్థితి వేరు, ఇండస్ట్రియలిస్టులు సినిమా వాళ్ళ పరిస్థితి వేరు. పైగా ఈయనకి లాస్ట్ టైము టికెట్ల ధర తగ్గించినప్పుడు బాగానే ఉంది అనే అంశం ఎలా మాట్లాడతారండి? తగ్గించినప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి ప్రొడ్యూసర్స్ అందరూ వెళ్ళి మాట్లాడి, ప్రముఖ యాక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ వెళ్ళి మాట్లాడితే, సరే పలానా రోజు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్దాము మాట్లాడదాం అనుకునే కదా అందరూ వెళ్ళారు. చిరంజీవి గారితో పాటు మహేష్ బాబు, ప్రభాస్ లాంటి సూపర్ స్టార్లు కూడా వెళ్ళారు కదా. అప్పుడు ఈయన వెళ్ళారా? మరి అప్పుడు ఏం పట్టదా? ఇదే అంశం మీద ఒక ఆడియో ఫంక్షన్లో కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి ఒకళ్ళు అడిగితే ఈయన మళ్ళీ అక్కడ కూడా ఎట్లా డిప్లొమాటిక్గా మాట్లాడారంటే, వాళ్ళకి ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి, మా పిల్లలకి అంత భారీ స్థాయి కలెక్షన్స్ ఉండవు అన్నట్టు కూడా మాట్లాడినట్టుగా నేను వార్తలో చూశాను. ఇంక అర్థమవుతుందా? సో అంత నా సినిమాల మీద అంత ఫరక్ పడదు అనే ఉద్దేశంలో ఈయన ఉన్నారు. మరి అప్పుడు ఫరక్ పడినప్పుడు బాగానే ఉందనుకున్న వాళ్ళు బాగానే వెళ్ళి అడిగి మాట్లాడుంటే బాగానే ఉండేదేమో కదా. ఎందుకు మాట్లాడలేదు? అప్పుడేమైంది సీనియారిటీ? అండ్ మోర్ అంటే ఇప్పుడు బిగ్ బాస్ లాంటి షోస్ చేసి, మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి షోస్ చేసి చాలా ప్రోగ్రామ్కి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున గారు సీనియర్ నటులు, ప్రొడ్యూసరు, అవార్డులు కూడా విన్ చేసుకున్న యాక్టర్, అంతే కదా. ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే చాలామంది ఇండస్ట్రీలో 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడిపించుకు వెళ్ళిపోయినో ఈయన కూడా 3 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో పాతుకుపోయి ఉన్నారు కదా. ఎక్కడ ఏంటి అన్నీ తెలిసే కదా, ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసు కదా. మరి ఎలా మాట్లాడతారు? లేదు, చిరంజీవి గారు మాట్లాడారు అనుకుందాం, రాజకీయాల గురించి మాట్లాడను అంటూనే, నాకు జీవితం ఇక్కడే అంటూనే చిరంజీవి గారు కూడా ఓపెన్ అయ్యారు. ఎప్పుడు? పవన్ కళ్యాణ్ గారికి విరాళం ఇచ్చినప్పుడు, తర్వాత సీఎం రమేష్ గారు లాంటి వ్యక్తులకు సందర్భంలో మాట్లాడినప్పుడు, మొన్న కూడా కైకలూరు ఎమ్మెల్యే గారు వచ్చి కూడా ఒక వీడియో రిలీజ్ చేసినప్పుడు ఆయన బాగా బంధువులు, దగ్గర వాళ్ళు, సొంత తమ్ముడు కాబట్టి మాట్లాడారు. ఒక స్టాండ్ తీసేసుకున్నాడు ఆయన. అది కూడా ఎలాగా? ఇక్కడ పరిపాలన బాగోలేదని కానీ, ఇక్కడ అస్తవ్యస్తంగా ఉందని కానీ, లేదు బాగుందని కానీ ఏం మాట్లాడలే. కేవలం మంచి మిత్రులు, వీళ్ళకి గెలిపించండి, ఓటేంటనే చెప్పాడు. దాంట్లో కాంట్రవర్సీ ఏం లేదుగా. మరి ఈయన బాగానే ఉందని అంటే కాంట్రవర్సీయే కదా. ఆల్రెడీ ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో తెలుసు. మళ్ళీ అంటే ఆయనే ఇచ్చే స్టేట్మెంట్ ముందు ఆయనే కొంచెం సవరణ చేసుకున్నట్టుగా మీరు ఇచ్చిన న్యూస్లో ఉంది. నేను హైదరాబాద్లో ఉంటున్నాను, అక్కడ సాధక బాధలు తెలియవు అంటూనే బాగానే ఉంది అన్నారు. అంటే అంత బాగాలేకపోయినా బాగానే ఉంది, బాగానే చేస్తున్నారు కదా అన్నట్టు చేస్తున్నారు. ఈ విమర్శలు, ఈ ఇష్యూస్, కేసులు ఇవేమి పట్టవా? ఎంతమంది దళితులు ఇదైపోయారని కానీ, రకరకాల అంటే పథకాలు విషయం ఒకటే పక్కన పెడితే మిగతావన్నీ ఇష్యూసే ఉన్నాయిగా. మరి బాగానే ఉందని ఎలా అంటారు? అంటే నేను అన్నది అదే జస్ట్ అప్కమింగో, లేదంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్టో, లేదంటే ఒక కమిడియన్నో, ఇంకెవరో మీరు మళ్ళీ ఇక్కడ అనొచ్చు. అంటే వాళ్ళకి సీనియారిటీ ఉండదా, వాళ్ళ మనుషులు కాదా, వాళ్ళ అనుభవాలు చెప్తే పట్టించుకోరా అని అనొచ్చు. నిజమే, వాళ్ళ అభిప్రాయాలు కూడా. కానీ ఒక హుందాగా ఉండే వ్యక్తి కదా, రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడు
వెంకటేష్ గారు అసలు పట్టించుకోరండి, పెద్ద హీరోల మాట చెప్తున్నాను. అసలు ఎక్కడ ఆయన ఏది ఒక కార్యక్రమంలో అటెండ్ అవ్వడు, ఒక ఇది చేయడు, ఆయన పని ఏదో ఆయనది అంతే. ఒక ప్రోగ్రామ్కి వచ్చాడు కానీ, ఒక పబ్కి వెళ్ళాడు కానీ, ఒక రిబ్బన్ కటింగ్ వెళ్ళి ఏమీ ఉండదు. బాలకృష్ణ గారు ఎలాగా ప్రత్యక్ష రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఆయనకి తప్పదు. చిరంజీవి గారు కూడా ఎటుకి లేకుండా రాజకీయాలకు బయటకు వచ్చాక బాగానే ఉన్నారు. ఈయన నాగార్జున గారు, చిరంజీవి గారు ఎప్పుడు న్యూట్రల్గా పద్ధతిగా ఎవరి దగ్గర బ్యాడ్ అవ్వకుండా, అలాగని ఎవరి దగ్గర గుడ్ అని లేకుండా న్యూట్రల్గానే ఉండే వ్యక్తులు కదా. మరి అట్లా ఎలా మాట్లాడతారు? దానివల్ల ఏమవుతుందంటే ఒక వర్గానికి చెందిన వాళ్ళందరూ ఇప్పుడు ఇవాళ రేపు సోషల్ మీడియాలో ఎవరికి నచ్చింది వాళ్ళు రాసుకుంటున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తూనే ఉన్నారు కదా. అలా చెప్పేటప్పుడు ఏమవుతుందంటే వ్యక్తి స్వేచ్ఛ ఏదో హరించినట్టుగా అయిపోతుంది. మేబీ నాగార్జున గారు క్యాజువల్గా మాట్లాడి ఉండొచ్చు, కానీ మీరు అంత ఇదిగా ఎలా చెప్తారు? ఎందుకంటే అందరికీ వాస్తవం ఏంటంటే షర్మిల గారు మాట్లాడేది ఏవైతే ఉన్నాయో అవి అందరికీ క్లియర్ కట్. అంటే వ్యక్తిగతంగా ఎవరి మీద ఏ అభిప్రాయాలు లేవు, కానీ ఈయన ఒక మంచి యంగ్ ఎంటర్ప్రీనరు, ఒక మంచి బిజినెస్ మ్యాను, బాగా అవగాహన ఉన్న వ్యక్తి. సరే, ఇటువంటి వాడికి ఇస్తే కనీసం బిజినెస్ పరంగానే డెవలప్ చేస్తారేమో అని అనుకుంటే అది చేయలేదు. పోలవరం కట్టలేదు, స్పెషల్ స్టేటస్ లేదు, స్పెషల్ ప్యాకేజ్ లేదు. వీళ్ళందరూ ఏమంటారు, అన్న కడప రెడ్డి అని అంటే సినిమాల్లో మనకి ఏ స్థాయిలో చూపిస్తారు కడప రెడ్డి అని అంటే ఒక పవర్ఫుల్ టైగరు లయన్లా చూపిస్తారు కదా. మరి ఏది కొట్లాట అక్కడి నుంచి తెప్పించాలి, చెయ్యాలి, ఏదో చెప్పాలి కదా, ఎందుకు చేయట్లేదు? మరోవైపు ఆయన మీద ఉన్న కేసులన్నీ కూడా కేవలం అభియోగాలే, కేసులు వాస్తవం కాదు. ఏదో అప్పుడు కాంగ్రెస్ బయటకు వచ్చారు కాబట్టి కావాలని ఇరికించారు అన్నట్టుగా ఏవో వార్తలు, పుకార్లు, షికార్లు ఉన్నాయి. మరి నిజంగా అవి వాస్తవాలు కాకపోతే ధైర్యంగా ఎవరినైనా ఎదిరించవచ్చు కదా. నాకు రాష్ట్రానికి ఇది కావాలి ఇవ్వండి అని అనొచ్చు కదా. 25 తెప్పిస్తే మెడల వంచి తెస్తామన్నది ఏమైంది? అది లేదు. జాబ్ మేళా లేదు, డెవలప్మెంట్ లేదు, క్యాపిటల్ లేదు. ఈ రోజుకి కూడా నిన్న మొన్న కూడా పరీక్షలకి పిల్లలకి సోషల్ ఇండియా మ్యాప్ కొంటే అన్ని స్టేట్స్ డివైడ్ చేసి ఉన్నాయి. తెలంగాణ క్యాపిటల్ నేమ్స్ రాస్తున్నాయి, హైదరాబాద్, కర్ణాటక బెంగళూరు, తమిళనాడు చెన్నై, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ పేరేం పెట్టలే. ఎందుకు పెట్టలేదు మ్యాప్లో? మీకు చూపిస్తాను కావాలంటే. అంటే క్యాపిటల్ తెలియదు, ఎవరికి ఏం చెప్పాలో తెలియదు. 3 రాజధానులు అని చెప్పి ఇరికించి మసిపూసి మారేడికి చేసి అందరూ టాపిక్ డైవర్ట్ చేసేలా చేశారు, కానీ ఏం చేయలే. బాగానే ఉంది అని అనుకున్నప్పుడు మరి వీళ్ళందరూ అక్కడికి వెళ్ళి షూటింగ్స్ ఎందుకు చేయట్లేదు? చిన్నవి తప్ప పెద్దవి ఏం షూటింగ్స్ అవ్వట్లేదుగా. అన్ని ఇక్కడ స్టూడియోలో ఇక్కడే అవుతున్నాయి. బాగానే ఉంది అనుకున్నప్పుడు ఇక్కడుండే చాలామంది ప్రముఖులు కూడా సైలెంట్గా ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ ప్రత్యక్ష రాజకీయాలు గత ప్రభుత్వాల్లో కానీ అంతకుముందు ప్రభుత్వాల్లో కానీ పోటీ చేసిన వ్యక్తులు మాట్లాడడం తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు మాట్లాడలేదు? అంతెందుకండి, అలీ గారే పోటీ చేస్తారు అది ఇది అన్నారు, ఏమైంది? సబ్దుగా ఉండిపోయారుగా. ఎందుకు ఉండిపోయారంటారు? పృథ్వీ ఆయన టీటీడీకి సంబంధించి ఏదో పదవి కూడా అధిరోహించారు, నామినేట్ పోస్ట్ ఏదో అన్నారు. మరి ఏమైంది? గోడకు తగిన బంతిలో వెనక్కి వచ్చారు. అంతెందుకు క్రికెటర్ రాయుడు, ఇప్పుడు ఆయనకి సినిమాలకు సంబంధం లేదు, రాజకీయాలకు సంబంధం లేదు, ఏ పార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కాదు. మరి ఆయన కూడా ఎలాగైతే వెళ్ళాడు ఇమీడియట్గా మళ్ళీ బయటకు వచ్చేసాడు కదా. ఇంకో పెద్ద జోగు చెప్పనా, ఆయన పేరేంటి, కాపు నాయకులు మన ముద్రగడ గారు అలా మాట్లాడడం స్వయంగా వాళ్ళ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. మరి ఎంత దారుణంగా మాట్లాడదు, మా నాన్నగారితో అలా మాట్లాడిస్తున్నారు అన్నట్టు కూడా మా స్టేట్మెంట్ ఇచ్చిందా? ఇన్ని చూస్తున్నప్పుడు అప్డేట్స్ ఫాలో అవురా? మేబీ నేను అనుకోవడం ఏంటంటే ఆయన సింపుల్గా ఫ్లోలో స్లిప్ అయ్యారేమో, లేదంటే ఈ జర్నలిస్టులు అడిగిన దానికి తప్పించుకోలేక అలా చెప్పేశారేమో. మరి ఆయనకే తెలియాలి ఎందుకు అలాగన్నారని. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.